హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజైతే మంగళవారం అమావాస్య కలిసొచ్చింది కాబట్టి, మనం పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి, పొయ్యిని కూడా అలంకరించుకోవాలి కాబట్టి, ఇలా అయితే అలంకరించుకున్నానండి. ఇంక నేనైతే పొద్దున్నే లేచేశాను. ఏంటి ఇంత చీకట్లో లేసాను అనుకుంటున్నారా? అవునండి, 4కే లేసాను. అమావాస్య కదా! అందుకని పొద్దున్నే పూజ చేద్దామని చెప్పి ఇంక నేనైతే అమావాస్యకి కంపల్సరీగా పూజ చేసుకుంటాను ఇంట్లో స్పెషల్‌గా. ఇంక పొద్దున్నే లేచి ఇలా ఇంటి ముందు ముగ్గులన్నీ పెట్టేసి, మా పంచలో రోడ్డు మీద అంతా ముగ్గులు పెట్టేసేసి వాకిట్లో అన్ని ముగ్గులు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. ఇలా ముగ్గులన్నీ పెట్టేసి ఇంట్లో గూడా క్లీన్ చేసేసుకొని చూసారా? నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఇలాగా గడప పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా గడప పూజకి ఇంకా మనం పసుపు, కుంకుమ పూసేసుకొని ఇలా ముగ్గైతే పెట్టేస్తున్నాను గడప పూజకి. ఇంకా గడప పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో చాలా పనుందండి. పిల్లలకి క్యారేజీలొండాలి. ఇంక ఇంట్లో గూడా పూజ చేసుకోవాలి కదా! చూసారా మా పంచిది నీట్‌గా ఇలా ముగ్గులైతే పెట్టేశానండి. నా ముగ్గులు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. మా హౌస్ గూడా ఎలా ఉందో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా తులసమ్మ దగ్గర గూడా ఇలా చిన్న పుష్పం అయితే వేశాను. ఇదైతే మాది తూర్పు వాకిలి. ఇక్కడ గూడా ముగ్గు పెట్టేసేసి ఇంకా గడపకైతే పూజ చేసుకోవాలి కాబట్టి ముగ్గులన్నీ పెట్టేసేసి ఇంకా గులాబీ పూలైతే అటు ఇటు అయితే పెడుతున్నానండి లక్ష్మీదేవికి. మన గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ముందుగా గడప పూజ అయితే చేసుకోవాలి. ఇంకా గడప పూజ అయితే స్టార్ట్ చేసేసి ఇలా ధూపం అయితే వేసేసానండి. ఇంకా ధూపం అంతా వేసేసి ఇలా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఈరోజైతే వాకిటి దగ్గర ఉప్పులో నిమ్మకాయలు పెడతారు కదా! అవైతే పెట్టాను అటు ఇటు. చాలా మంచిదండి. నరదిష్టికి గూడా చాలా మంచి. మనము ఏమి నమ్మము. కానీ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. మనకి తెలియకుండానే ఇలాంటివన్నీ ఉంటాయి. మనం దేవుణ్ణి ఎంత బాగా కొలుస్తామో అంత దిష్టి ఉంటుంది. అంత మనకి అలాంటి అన్ని నెగెటివ్ గూడా చాలా ఉంటాయండి. అందుకని మనం దేవుడిని నమ్మాలి. ఇలాంటి సెంటిమెంట్లు గూడా కొన్ని నమ్మాలి. కొంతమంది ఏముందిలే అనుకుంటారు కానీ, కొంచెం మన టైం బాగలేకపోతే ఎన్ని పూజలు చేసినా గానీ, అది మనకి ఇబ్బందవుతుంది. అందుకని చెప్పి అన్నీ నమ్మాలి. ఇలా అయితే ఇంట్లో గూడా దీపారాజన అయితే చేసేసానండి. ఇంకా ఇంట్లో ఇలా అన్నీ అలంకరించుకొని, మా స్వామివారి ఈరోజు ఎంత కళగా చేశానో, ఎంత అలంకరించానో, ఎంత నీట్‌గా. ఈశాన్యం మూల గూడా ఇలా దీపం అయితే పెట్టేసి, ఈరోజు స్పెషల్‌గా అయితే అష్టలక్ష్మిల ఫోటో అయితే పెట్టేసి, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవులు ఉండేది పటం అయితే పెట్టుకొని, ఇలా కామాక్షి దీపం, తామర దీపం పెట్టుకొని, ఉప్పు దీపం అయితే ఇక్కడ స్పెషల్‌గా అయితే పెట్టానండి. ఏంటి నిమ్మకాయలు ఇలా పెట్టావనుకుంటున్నారా? అవునండి. ఇవైతే స్వామివారికి మనం ఇంటికి కట్టాల్సినవన్నీ వారి దగ్గర కూడా ఇలా పూజ చేసుకొని ఇంటికి కడితే చాలా మంచిది. కొంతమంది మామూలుగా కట్టేస్తుంటారు. ఇలా అయితే కొంచెం స్వామివారి దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవన్నీ నిమ్మకాయలు, ఇలా కలబంద ఇలాంటివన్నీ ఉప్పు అవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి మనం లక్ష్మీదేవి దగ్గర కూడా ఇలా పూజ చేసుకొని ఇంటికి కట్టుకుంటే ఆమె అనుగ్రహం ఉంటుంది. చాలా దిష్టి కూడా పోతుందండి. ఇలా నిమ్మకాయలన్నీ ఇలా పెట్టుకొని ఇవైతే నేను పొద్దునైతే తీయను. పూజ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం అయితే తీసి ఇంటికి కడతాను. కలబంద, నిమ్మకాయలు ఈరోజు ఉప్పు, నిమ్మకాయలు బద్దలా కోసి ఒకటి పసుపులో, ఒకటి కుంకుమలో పెట్టి ఉప్పు మీద పెట్టాను. అవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా పూజలు అయితే పెట్టేసుకున్నా అండి. ఈ కలబంద అవన్నీ మామూలుగా ఇంట్లో ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం నేనైతే స్వామివారికి పాటలు అవన్నీ
దీపారాజన చేసేసుకొని పాటలు అవన్నీ అన్నీ సమర్పించేసిన తర్వాత ఇంకా కలబంద అవన్నీ ఉన్నాయి కదా విడివన్నీ మనం యథావిధిగానే కట్టేసుకోవచ్చు. ఇంక ఈ నిమ్మకాయలు మాత్రం నేనైతే సాయంత్రం అయితే కడతానండి. ఇంక ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు. స్వామివారు చూసారా ఇన్ని దీపాల్లో ఎంత బాగా వెలుగుతూ ఉన్నాడో. ఇంకా ఇలా ధూపము అన్నీ పెట్టేసి నైవేద్యం నేనైతే మామూలు కేసర్ ఉంది కదండి, ఇలా రెడ్ వేయకుండా గ్రీన్ అయితే వేశాను. లక్ష్మీదేవికి పచ్చ ఎంతో ఇష్టం అని చెప్పి ఇలా గ్రీన్ కేసర్ అయితే చేశాను. ఇంకా వెంకటేశ్వర స్వామి, మా కృష్ణయ్య కాడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా, అక్కడ కూడా ధూపం పెట్టేసి ఈరోజైతే ఏకహారతి ఇద్దామని ఫిక్స్ అయ్యానండి. చాలా వరకు నేను అమావాస్యకి ఖచ్చితంగా ఏకహారతి ఇస్తాను. మామూలుగా కూడా శుక్రవారం అలా మామూలు దగ్గర కూడా ఇస్తాను దీపారాజన దగ్గర. కానీ ఈ మధ్య ఇవ్వట్లేదండి, సరిపోతుంది కుదరట్లేదని, టైం పడుతుందని. ఇంకా ఇలాగా స్పెషల్గా ఉన్నప్పుడు ఇలా అయితే అమావాస్యకి స్పెషల్ పూజలు అలా ఉన్నప్పుడైతే కంపల్సరిగా ఏకాహారతి అయితే ఇస్తాను. స్వామివారు చూసారా ఎంత కలగా ఉన్నారో, కాంతుల్లో వెలుగుతూ ఉన్నాడు స్వామివారు. ఏకహారతి ఎన్ని ఒత్తులు ఉన్నాయో అన్ని ఒత్తులు స్వామి ఫోటోలో మీరు బాగా గమనించినైతే నీట్గా కనపడుతూ ఉంది. దీపాలు దేవుడి పటంలో కనపడితే చాలా మంచిదండి. ఇలా దేవుడి పటంలో కనిపించాలంట. చూసారా ఎంత బాగా వెలుగులో కనపడుతున్నాడో. ఇంక ఈరోజైతే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అయితే నేను అమావాస్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. ఇంకా ఏకహారతి అయిపోయిన తర్వాత మామూలు హారతి కూడా ఇలా ఇచ్చేసాను. ఇంక ఇలా ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఏంటి ఇన్ని దీపాలు పెట్టి ఎలా ఓపికొస్తుంది ఇట్లా చేస్తున్నాం అనుకుంటున్నారా? ఆ స్వామివారే ఇస్తారండి, మనం చెయ్యాలి అనుకోవాలే కానీ దేవుడి మీద భారం వేస్తే ఆయనే ఓపికిస్తాడు. ఇంక ఈలోపు పూజ అంతా కంప్లీట్ అయ్యేలోపు మా ఇంటికి లక్ష్మీదేవి కూడా స్వీకరించేసింది. ఇంకా లక్ష్మీదేవి కూడా వచ్చేసింది. లక్ష్మీదేవి అంటే ఆవేనండి, అందుకని ఆవుకు కూడా పూజ చేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయిగా. పిల్లలు నిద్రలేచేలోపు నేను ఇవన్నీ క్యారేజీలన్నీ కట్టేసేయాలి. ఇంకా వాళ్ళనైతే చిన్నగా లేపడానికైతే వెళ్ళి లేపుతున్నాను. చూసారా ఎలా పడుకున్నారో పాపం. ఇంకా వాళ్ళనైతే నిద్ర లేపేసి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నా అండి. ఈరోజు వంట అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. బెండకాయలు కొయ్యకుండా మామూలుగా కాయల్ని క్లీన్ చేసేసి తుడుచుకొని అప్పుడు ముక్కలు కట్ చేసుకొని ఇలా అయితే వేపుకుంటే పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. ఇంక ఈలో వంట కూడా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలైతే నిద్ర కూడా లేచేశారు. ఇంకా చిన్నగా బ్రష్లు అవన్నీ చేపించి వాళ్ళకైతే ఇంకా స్కూల్కి అయితే పంపించేయాలండి. ఇంక ఈలోపు అన్నము అవన్నీ చల్లార్చుకొని కర్డ్ రైసు, ఈరోజు బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను పిల్లలకి. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి మా పిల్లలు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోసు.